దేశ ప్రధాని స్వయాన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా సొంత సామాజిక వర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాజ్ల యుగంధర్ గౌడ్ అన్నారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసినా కూడా లెక్కలు వెల్లడించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే రాష్ట్రంలో కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేస్తుందని రాజ్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన మొదటి రోజే ప్రగతి భవన్ కు పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. మేము అధికారంలోకి వస్తే బీసీకరణ నిర్వహించి తీరుతామని ఇప్పటికీ 10 ఏళ్ళైంది, వాళ్ళు నిర్వహించలేదు. మరి 2014లో తెలంగాణకు వస్తే సమగ్ర కుటుంబ సర్వే చేశారు కేసీఆర్ గారు. అది కూడా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు దాచిపెట్టినటువంటి పరిస్థితి మనకుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారంగా వెంటనే ఈరోజు కులకరణ బిల్లుకు ఈరోజు శాసనసభ ఆమోదించిందంటే బీసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో ఒకసారి బీసీ సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి గతంలో కూడా ఏ పార్టీ కూడా చేయలే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఈరోజు ప్రగతి భవన్కు జ్యోతిబా పూలే పేరు పెట్టినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు మొన్న నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాలు కూడా ఏర్పాటు చేస్తాం. విద్యాపరంగా వాళ్ళని కూడా ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.